తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థితా నిస్సీమ మహిమా నిత్య యౌవనామదశాలిని. తత్వాసన తత్సంబంధమైన భావమే ఆసనముగా గలది. తత్వానికి అర్థం అది, సూత్రం, వాస్తవం లేదా సత్యం. విశ్వం యొక్క నిర్మాణం మరియు మూలాన్ని వివరించడానికి తత్వాలు ఉపయోగించబడతాయి. ఈ తత్ అనే పదం స్థూల సూక్ష్మ లక్షణాన్ని సూచిస్తుంది. తత్వభావన లేదా బ్రహ్మభావన కారణాన్ని సూచిస్తుంది. బ్రహ్మభావన మీద ఉండే వాళ్లను తత్వాసనులు అంటారు. అమ్మవారు తత్వభావన నిమగ్నురాలు కాబట్టి తత్వాసన అనే నామం అమ్మవారికి బిరుదునామంగా చెల్లుతుంది. తత్ ఆ పరమాత్మను సూచించు పదము. నిర్గుణ పరబ్రహ్మ తత్వమును తత్ శబ్దముతో సూచిస్తారు. ఈ తత్ అనే పదంలో త త్ అనే 2 అక్షరాలు ఉన్నాయి. ఇవి వరుసగా సూక్ష్మ లక్షణాన్ని, స్థూల లక్షణాన్ని సూచిస్తాయి. తత్ శబ్దం ఎవరిని ఉద్దేశించి చెప్పబడిందో అట్టి నిర్గుణ పరబ్రహ్మ యొక్క సగుణ రూపం కాబట్టి జగజ్జనని అయిన అమ్మవారికి కూడా తత్ పదం బిరుదునామం అవుతుంది. అమ్మవారి నిర్గుణ తత్వాన్ని సూచించు పదమే ఈ నామము. త్వం నీవు. తుభ్యం నమః అని అమ్మవారికి నమస్కరించాలి. తుభ్యం నమః అనగా నీకు నమస్కారము అంటే అమ్మవారికి నమస్కారము అని అర్థం. ఎదురుగా ఉండే వ్యక్తిని నీవు అని అంటాము. అలాగే ఇంతకు ముందు తత్పదంలో చెప్పిన నిర్గుణ పరబ్రహ్మతత్వం ఎదురుగా రూపం కట్టుకొని ఉంటే ఆ మూర్తిని ఆరాధించుటకు, అర్చించుటకు, సంబోధించుటకు ఉపయోగించే పదాన్ని సంస్కృతంలో త్వం అనగా నీవు అంటారు. అయి అమ్మవారిని సంబోధించు పదము. అయై నమః అని అమ్మవారిని నమస్కరించాలి. అయి అనేది తల్లి లేదా సోదరిని సంబోధించే మార్గం. ఆమె విశ్వానికి అత్యున్నతమైనది కాబట్టి ఆమెను అయి అని సంబోధిస్తారు. ఎవరైనా అయి అని సంబోధించినప్పుడు అది గౌరవం కంటే ఎక్కువ ప్రేమను, ఆత్మీయతను వ్యక్తపరుస్తుంది. దీనికి శుభం అని కూడా అర్థం ఉంది. పూజనీయురాలైన అమ్మవారిని కూడా అపారమైన భక్తిపూర్వక సాన్నిహిత్యంతో మనం ఓయమ్మ అని సంబోధించడానికి సూచించే సంస్కృత పదం అయి. పంచకోశాంతర స్థిత 5 కోశముల మధ్య ఉండునది. శరీరానికి స్థూల, సూక్ష్మ, కారణ విభాగాలలాగే పంచకోశాల విభజన కూడా ఉంది. వీటి పేర్లు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. జీవి అస్తిత్వానికి నిదర్శనమైన శరీరంలో ఉండే 5 కోశాలను అన్నమయ కోశంతో ప్రారంభిస్తే ఒక కోశం కంటే దాని ప్రక్క కోశము సూక్ష్మమైనది. వీటిలో అన్నిటికంటే స్థూలమైనది అన్నమయ కోశము, అన్నిటికన్నా సూక్ష్మమైనది ఆనందమయ కోశము. అన్నమయ కోశం స్థూల శరీరానికి, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు సూక్ష్మ శరీరానికి, ఆనందమయ కోశం కారణ శరీరానికి సంబంధించినవిగా అర్థం చేసుకోవచ్చును. ఈ 5 కోశాలలో ఏ కోశానికి సంబంధించిన ఆనందాన్ని ఆ కోశంలో పొంది చివరకు ఆనందాన్ని పరిపూర్ణంగా పొందడానికే జీవుడు ఈ 5 కోశాలను ఏర్పాటు చేసుకుంటాడు. ఈ 5 కోశాలలో మొదటి 4 కోశాలకు సంబంధించిన ఆనందాలు చివరిదైన ఆనందమయ కోశానికి సంబంధించిన ఆనందంలో చిరుభాగాలే అవుతాయి. అయినప్పటికీ ఈ 5 కోశాలలోనూ కూడా సాక్షి మాత్రంగా చైతన్య రూపంలో అమ్మవారు ఉంటుంది. ఈ 5 కోశాలకు సంబంధించిన ఏ భాగంలో అయినా మార్పు వస్తే తత్సంబంధమైన ఆరోగ్యం కానీ అనారోగ్యం కానీ జీవికి సంప్రాప్తిస్తుంది. ఈ విధంగా 5 కోశాలలోనూ చైతన్య శక్తిగా పనిచేస్తుంది కాబట్టి అమ్మవారిని పంచకోశాంతర స్థిత అన్నారు. నిస్సీమ మహిమ, హద్దులు లేని మహిమ గలది. అమ్మవారు మహామహిమాన్వితురాలు, పంచకృత్య పరాయణ, అపారమైన కరుణా సముద్రం అమ్మవారు. ఘోరమైన వ్యాధిగ్రస్తుని చల్లని తన కంటి చూపుతో కనికరించి సంపూర్ణ ఆరోగ్యవంతుని చేయగలదు. ఎటువంటి అసాధ్యమైన దుష్కర కార్యాలైనా సుసాధ్యం చేసి సాధించగల దుర్గ ఆమె. అందుకే ఆమె మహిమకు హద్దులు, అవధులు ఉండవు. నిత్య యవ్వన, సర్వకాలములందు యవ్వన దశలో నుండునది.
కాలధర్మానికి లోబడి మానవ శరీరం బాల్యము, కోమారము, యవ్వనము, వార్ధక్యము అనే 4 అవస్థలు దాటి మృత్యువును చేరుతుంది. అవతారం తీసుకున్న దివ్య ఆత్మలు కూడా ఏదో ఒకనాడు శరీరాన్ని విడవవలసినదే. కానీ అమ్మవారు కాలానికి సాక్షి. ఆమె లేని చోటు లేదు, ఆమె లేని కాలం ఉండదు. ఆమె కాలానికి లోబడనప్పుడు బాల్యము, కోమారము, యవ్వనము, వార్ధక్యము ఇవేవీ ఆమెకు అంటవు. అందుకని అమ్మవారు నిత్య యవ్వన. మదశాలిని, పరవసత్వముతో కూడిన శీలము కలది. మదం అంటే పరవసత్వం అని అసలైన అర్థం. అమ్మవారు నిత్యానంద స్వరూపిణి. చీకు చింత లేదు. జరిగేదంతా ఆవిడకు ఆనందమే. కాబట్టి ఎప్పుడూ బ్రహ్మానంద పారవస్యంలో ఉంటుంది. ఆనంద పారవస్యంలో నుండి స్వభావము గలది అని ఈ నామానికి అర్థం. తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్య యౌవనా మదశాలిని. మదఘూర్ణిత రక్తాక్షీ మదపాటల గండభూ చందనద్రవ దిగ్ధాంగీ చాంపేదకుసుమ ప్రియా. మదఘూర్ణిత రక్తాక్షి, పరవసత్వము వలన తిరుగుటచే ఎర్రధనమును పొందిన కన్నులు గలది. మదం అంటే ఆనంద పరవసత్వమని, ఘూర్ణిత అంటే ఆనంద పారవస్యంతో చలించేదని, రక్తాక్షి అంటే ఎర్ర తామర పూల వంటి కన్నులు కలది అనే గుణ సంబంధమైన అర్థం చెప్పుకోవాలి. ఈ ఆనంద పారవస్యం ఆమె నిత్య యవ్వన ప్రాభవం వలన ఉండే ఉత్సాహ లక్షణం. ఆనంద పారవస్యంతో చలించే ఎర్ర తామర పూల వంటి కన్నులు కలది అని ఈ నామానికి అర్థం. మదపాటల గండభూ, ఆనంద పారవస్యము వలన తెలుపు, ఎరుపు సమిశ్ర వర్ణములో ప్రకాశించు చెక్కిళ్ళు గలది. నిత్య యవ్వనములో ఉండే అమ్మవారు నిత్యానంద పారవస్యంతో ఉండడము వలన చెక్కిళ్ళు కందినట్లు ఎర్రబడ్డాయి. ఎరుపుదనం అంటే తెల్ల తామర పువ్వు, ఎర్ర తామర పువ్వుల మిశ్రవర్ణం అన్నమాట. ఈ మిశ్రవర్ణాన్నే పాటల వర్ణం అంటారు. ఆనంద పారవస్యం వలన పాటల వర్ణ ప్రభతో విరాజిల్లు చెక్కిళ్ళు అనగా కపోలాలు గలది అని ఈ నామానికి అర్థం. చందన ద్రవ దిగ్ధాంగి, మంచి గంధపు రసముతో పూయబడిన శరీరము గలది. పరిమళ ద్రవ్యములు, పన్నీరు కంటే కూడా మంచి గంధరసం రాసుకున్నవారి శరీరానికి చల్లగా హాయిని చేకూరుస్తుంది. ఎదుటవారికి ఆహ్లాదకరమైన శుద్ధసత్వమైన పరిమళాన్ని వెదజల్లుతుంది. ఈ శుద్ధసత్వ పరిమళ లక్షణం బ్రహ్మవర్చస్సును సూచిస్తుంది. శుద్ధసత్వమైన, ఆహ్లాదకరమైన, మంచి గంధపు రసం పూయబడిన శరీరము కలది అని ఈ నామానికి అర్థం. చంపేయ కుసుమ ప్రియ, సంపెంగ పుష్పములందు ప్రీతి కలది. తుమ్మెద సంపెంగి పువ్వు మీద వ్రాలదు. షట్పది అనగా తుమ్మెద 6 కాళ్ళను కలిగి ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 6. అందుకే సాధన చేయదలచిన వారిని ఇంద్రియాలు, మనస్సు యొక్క ప్రలోభాలకు లోపడకూడదని హెచ్చరిస్తారు. సాధకులు కూడా ఇలాగే ఈ 5 ఇంద్రియాలు, మనస్సు ప్రలోభాలకు లొంగిపోకూడదనే తన అభీష్టాన్ని సంపెంగ పువ్వుపై గల తన ఇష్టం ద్వారా తెలియచేస్తోంది అమ్మవారు. మదఘూర్ణిత రక్తాక్షీ మదపాటల గండభూ చందనద్రవ దిగ్ధాంగీ చాంపేదకుసుమ ప్రియా.